హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చిక్కుడుపోతు చూసారా ఎంత బాగుందో. నాటుకాయలండి. చాలా బాగుంది. నాచు గులాబీ అండి. పింక్ కలర్లో చాలా అందంగా ఉంది. చక్కగా పోస్తాయండి పొద్దున్నే. అలాగే కరివేపాకు మొక్క చూడండి. మంచి స్మెల్ అయితే వస్తుంది. మా ఆయనగారు స్మెల్ ఆస్వాదిస్తున్నారు. ఆ, పురుగైతే పట్టిందండి దానికి. ఇక్కడ చూడండి గోరింతా చెట్టు. మేమైతే వేయలేదండి. అదంతరకు అది మొలిసిందే. ఒకసారి అయితే కోసాను, మళ్ళీ చిగురిచ్చింది. ఇది జామ చెట్టు అండి. చాలా బాగా ఎదిగింది. అది కూడా ఇత్తనాలు బడి మొలిసిందేనండి. సన్నజాజులు చెట్టు అయితే నేను ఏమని అడిగేబట్టికి తీసుకొచ్చి వేసాడు ఏలూరు నుంచి. చాలా బాగా చిగురులు వచ్చినాయి. ఇవి వచ్చి బంతి మొక్కలండి. పోయిన సంవత్సరం వేసిన చెట్లకి విత్తనాలు అది పూలు పడి రేఖలు మళ్ళీ మొలిసినాయండి. అలాగే ఇవి కనకాంబరం మొక్కలండి, గింజలు పడి మొలిసినవే. చాలా బాగా ఉన్నాయి. ఇది రేఖమందరం అండి. రబ్బ తీసుకొచ్చి వేసాము, బతికిపోయింది. అలాగే ఇక్కడ చూడండి మళ్ళీ కనకాంబరాలండి. ఏలూరు నుంచి తీసుకొచ్చి వేసినవేనండి. అవి కూడా బతికినాయండి. చాలా బాగా పోస్తాయి. కరివేపాకు మొక్కకి చెప్పాను కదండి చీడ పట్టిందని. అవి కొంచెం చూడండి, చిన్న చిన్నగా పురుగు అయితే పడుతుంది. వాటిని అయితే గిల్లేస్తున్నాడు. వాటికి ఏం చేస్తే పోద్దో చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్లు అయితే పెట్టండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. మనీ ప్లాంట్ చూడండి ఫ్రెండ్స్, చక్కగా వచ్చింది. ఇది 10 రోజులు అవుతుంది తీసుకొచ్చి, బాగా బతికిపోయింది. అలాగే విరజాజులు అండి, నిన్నే తెచ్చాం కామరకోట నుంచి. సాయంత్రం అయితే మొక్క వేయాలి. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పువ్వు అయితే బాగుంది. బాయ్ ఫ్రెండ్స్.